అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మన వరంగల్ నరేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడికి పార్టీ అధినాయకత్వం పరిస్థితులను తెలుసుకోండి, రైతులకు రుణమాఫీ అయిందా లేదా తెలుసుకోండి అని చెప్పి నన్ను కూడా ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ నువ్వు, అది కాకుండా కొడంగల్లో అత్యధిక గెలిపించింది నేను, ముఖ్యమంత్రి గారు ఉండగా ఉండగా మనల్ని నమ్మి గెలిపించిన ప్రజల గురించి అక్కడికి పోవాలి, రుణమాఫీ తెలుసుకోవాలి అని సభాముఖంగా ప్రెస్ మీడియా మిత్రుల పరంగా అందరికీ తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య నాయకులకు, నరేంద్రనాథ్కి వచ్చిన ముఖ్య నాయకులకు, నరేంద్రనాథ్ గారికి ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలకు, ముఖ్య కార్యకర్తలందరికీ నమస్కారాలండి. చరిత్ర చెప్పుకుంటూ పోతే అందరూ ఏమనుకుంటుంటే రాష్ట్రంలో కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం అర్థం ఎక్కువ ఉంటది, వాళ్ళకన్నా 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కళ్ళు తెరవండి, మీ సొంత నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్తాలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా మేము తలపెట్టినది ఇంత విజయవంతంగా సాగుతుందంటే ఒక ముఖ్యమంత్రికి పెద్ద సిగ్గు చేయటది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు, అరే రాష్ట్రానికి ఏమొచ్చినా ఫస్ట్ మన నుంచే స్టార్ట్ చేస్తారు, రాష్ట్రానికి ఏమొచ్చినా మన నుంచి అన్ని ఉపాధి చెప్పి అనుకుంటారు. కానీ రాష్ట్రంలో ఫస్ట్ స్టార్ట్ చేసిండు ఏ నుంచి అంటే ఫస్ట్ రైతుల దగ్గర భూములు గుంజుకోవడం. అంటే 20,000 ఎకరాలు ఉండగా దాన్నేమో వాళ్ళ అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ వాడుకోవడానికి అది ఫ్రీడమ్ ఇచ్చారు, అమ్ముకుంటున్నారు. సరే అమ్ముకోండి, కానీ మా కొడంగల్ ప్రజలు ఏం పాపం చేసినారో ఒక్కసారి స్థానిక ప్రజలందరినీ వెలుగుతాం. ఎందుకంటే మా కొత్తూరు మండలాల్లో ఒక 30 ఎకరాలు ఉన్న ఫ్యాక్టరీ తోటి 30 గ్రామాలకు తాగునీరు పరిస్థితి ఉందంటే ఈ రోజు 3,000 ఎకరాల్లో మీరు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తారంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి కొడంగల్ ప్రజలు ఆలోచించుకోవాలి. కావాలంటే పొల్యూషన్ ఎట్లుంటుందో మా మండలానికి రండి. కొత్తూరు మండలంలో 30 ఎకరాలు ఉన్న కంపెనీ సందర్శించి మీరు కొడంగల్లో 3,000 ఎకరాలు పెడతారు, మళ్ళీ మీరు ఏ విధంగా పొల్యూషన్ లేకుండా చేస్తారో చెప్తే కూడా రైతులు కూడా సాటిస్ఫైడ్ అవుతారు. అలాగే మీరు 3,000 ఎకరాలు తీసుకొని ఐటీ కంపెనీకి ఇస్తే ఉద్యోగాలు వస్తానికి ఎట్లుంటే రోజు కోడి గుడ్డు పెడుతుంది అన్నట్టు దాంట్లో ఏం చేస్తారంటే మళ్ళీ పొల్యూషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే పైసలు తీసుకుంటారు. ఆయన కంపెనీ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన అంటే మనకు ఉపాధి కల్పించడానికి కాదు, వాళ్ళ కుటుంబ ఉపాధి గురించి చూసుకుంటూ తప్పించి కొడంగల్ రైతులకు అలాగే యువకులకు ఏం దారి చూపెడతారో ఒకసారి మీరు చెప్పాలి. మొన్న మా కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, నీ సొంత గ్రామానికి కొండారెడ్డిపల్లైనా పోదాం, లేదు నీ కొడంగల్ పోదాం, ఏ విలేజ్ అయినా తీసుకుందాం, ఏ క్లస్టర్ అయినా తీసుకుందాం, ఒక్క దగ్గరనైనా కానీ ఉన్న రైతులకందరికీ రుణమాఫీ అయితే మేము రాజీనామా చేస్తామని చెప్పి కట్టుబడి ఉన్నామని చెప్పారు. మరి ఈ రోజు మేము కొడంగల్కి వచ్చినాం. కొడంగల్లో ఈ రోజు ధర్నా ఉందంటే మీకు కూడా తెలుసు. నిజంగా మీకు దమ్మున్నదంటే ఈ రోజు పత్రికా ఈ ప్రజల ముఖంగా మీ రుణమాఫీ ఎంతమంది చేసిరో మీ అధికారులు కానీ లేదు మీ అన్నదమ్ములు కానీ వచ్చి సభాముఖంగా చెప్తే అనుకుంటాం. ఎందుకంటే సిగ్గనిపియాలి ఒక ముఖ్యమంత్రికి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి ఏంటంటే సంతోషపడతారు, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయ్యారంటే ప్రతిదీ మన నుంచే స్టార్ట్ అవుతుందని భావిస్తారు. కానీ ఇట్లా రైతులు భూములు గుంజుకోవడం, రైతులు రుణమాఫీ కాకపోవడం ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది. అంటే చాలా మంది ఇంతకుముందు ఆయన చేసిన పథకాల గురించి చెప్పారు, కానీ నేనైతే మీకు తెలుగు చెప్పదామని చెప్పి నేను ఇంత వచ్చిన. వాళ్ళు హామీ ఇచ్చినాక వాళ్ళ దగ్గర వచ్చి 9 నెలల కాలం అయిపోయింది. 9 నెలల కాలంలో చాలా మంది కళ్యాణాలు అయినాయి. వాళ్ళందరి ₹1,00,000 మాత్రం ఇస్తున్నారు, కానీ తులం బంగారం కాంగ్రెస్ వాళ్ళు ఇల్లులో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంట అని చెప్పి సంబంధిత అధికారులు అడితే సార్ వాళ్ళకి ఎలక్షన్లు అయితే అంట, వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ ₹1,00,000 తులం బంగారం ఎలక్షన్లు ఇస్తారంట, అప్పటి వరకు ఏదంట అని చెప్పి చెప్తారు. మన తులం బంగారము వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ నాయకుల దగ్గర ఉంటున్నాయి. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఊళ్ళో కాంగ్రెస్ నాయకులను అరే మా తులం బంగారం ఏంట్రా నాయనా మీకే ఓట్లు వేస్తాము చెప్పారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు వస్తాయి, 2,000 నుంచి 4,000 వస్తాయన్నారు. ఆ ఒక్క పెన్షన్ 2,000 9 నెలలకు పెట్టుకున్న 18,000 బాకీ. ఇంకో డబల్ పెన్షన్ కదా, ఆ డబల్ పెన్షన్ 9,000 అంటే అది 36,000. 36,000 18,000 54,000 రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి.
ఆ 54,000 ఇస్తేనే వాళ్ళు ఓట్లు అడుగుతారు. అలాగే ప్రతి మహిళకు 2,500 అని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో దాదాపుగా మన అక్క జిల్లాలో 1,00,000 మంది ఉంటారు. అంటే ఒక్కరికి 2,500 ఉంటుంది. ఆ 22,500 ఇప్పుడు నేను చెప్పిన 54,000 ఈ తులం బంగారం. అంటే మనకు ఒక్కొక్కరికి ఎంత బాకీలు 1,50,000 బాకీ. వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే ఓట్లప్పుడు వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. కాబట్టి మీరు కూడా చైతన్యవంతులు కొడంగల్ ప్రజలు, ఎందుకంటే చాలా చైతన్యంతో ఓటేసారు, గెలిపించారు, ఆయన ముఖ్యమంత్రి చేసారు. మనం ఇచ్చిన పైసలు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎట్లా అంటే మనం ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అంటే పైసలు ఇచ్చిండా ఇయ్యలేడా, ఇస్తాడా ఇయ్యడా, ఇస్తే మన కాంగ్రెస్ నాయకుల దగ్గర మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? సభాముఖంగా చెప్తే మేము కూడా పార్టీ అధ్యక్షులకు చెప్తాం, అనా వాళ్ళు ఇచ్చిరంట మళ్ళీ ఎలక్షన్ ఇస్తారా ముందు ఇస్తారంట అని చెప్పి మేము సభాముఖంగా అడగదలుచుకున్నాం. అలాగే ఈ 3,000 ఎకరాల్లో 3,000 ఎకరాల రైతులు 3,000 ఎకరాలలో కనీసం నువ్వు 5 పెట్టండి. ఈ రైతు భూములు ఏమన్నా నిజంగా మీరు తీసుకోవాలి, కొడంగల్ అభివృద్ధికి తోడ్పడుతుంటే ఐటీ కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి ఇంటి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిన అందరూ హర్షాతిథ్యం చేస్తారు. ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఇంటి ఇవ్వాలి అంతి ఇవ్వాలి అని, కానీ కొడంగల్లో కూడా నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ఏతావో. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే గమనిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ ఉపయోగపడుతుండే. కొడంగల్ కు 1,40,000 ఎకరాలకు వస్తుండే. అందరూ ఏం ఊహించారంటే మన రేవంత్ రెడ్డి గారు రాగానే 1,40,000 ఈయన పెట్టే స్కీము 30,000-40,000 ఎకరాలకు వస్తుందంటే అది దౌర్భాగ్యం. ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఆయనకు కావాల్సినంత వరకు మాత్రమే ఆయన ఖర్చులకు మాత్రమే పనిచేశాడు తప్పించి గురించి కానీ కొడంగల్ ప్రజల గురించి కానీ ఆయన పట్టించుకునే పరిస్థితులు అంటే ఒకసారి ఎంత దౌర్భాగ్యమైన పాలన నడుస్తుందో ఈ కొడంగల్ నుంచి. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ తీసుకొని ఈ ఊరికి పోయేది కదా, మేము ప్రతిపక్ష పోలం అందరం అధికార పక్ష పోలం అందరినీ తీసుకొని వచ్చి కొడంగల్లో ఏ విలేజ్ పోదామో చెప్పండి, ఏ ఊరు పోదామో చెప్పండి, మీ 6 హామీలు ఏమైనాయో ఒక విలేజ్ అన్నా నువ్వు 6 హామీలు అమలు చేసినట్టుంటే నేనైతే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నా, నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు 6 హామీలు అమలు చేసామంటే మేము జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు మీరు ఇట అమలు చేయకుంటే మీకు నిలబడే నైతిక హక్కు కూడా లేదు. అది మీకు సభాముఖంగా ఒక చిన్న పిల్లగాడి లెక్క అంటే చిన్న పిల్లల లెక్క కుప్పిగంతలు వేస్తున్నా. మీకు మళ్ళీ ఒకసారి సభాముఖంగా చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు నేనైతే ఒకటి చెప్తున్నా, నాకు పదవి ముఖ్యమే కాదు, ఈ ముఖ్యమంత్రి పైన గెలిచిన నాకు పదవి ముఖ్యం కాదు, కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు మీరు 6 హామీలు ఖాళీ కొడంగల్ అమలు చేసిన నేనైతే పదవి త్యాగం చేస్తా. కాంగ్రెస్ కూడా కప్పుకొని ఇంటింటికి అమలు చేసినాడు. అంటే నేను 14 నియోజకవర్గాల ఓట్లు వేసినా కానీ కొడంగల్ ప్రజల గురించి మాత్రం ఖచ్చితంగా త్యాగం చేస్తా. నువ్వు ఈ 2-3 నెలల్లో 6 గ్యారంటీ అమలు చేస్తే ఇంత పెద్ద పదవి ఇచ్చిరు నాకు, అయినా కానీ కొడంగల్ ప్రజల గురించి మేము త్యాగం చేస్తాం. నరేంద్రన్ ఆధ్వర్యంలో మేము కూడా ఇల్లు తిరిగి అరే అమలు చేసిరు వీళ్ళకి ఇద్దాం పదవులు అంట అని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా తిరుగుతాం. మేము అంత పెద్ద త్యాగం చేస్తున్నామంటే మీరు నేను ఇంతకు ముందే చెప్పిన అవకాశాలు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, అక్క చెల్లెళ్ళు బాధపడుతున్నారు, స్కూడీలు అందరూ వాళ్ళు బాధపడుతున్నారు. 12,000 రూపాయలు మీరు ఏదైతే కూలి వాళ్ళకి ఇస్తామో అవి లేవు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఏమన్నా ఉన్నదంటే కంపెనీలు పెట్టాలి, పైసలు సంపాదించుకో. ఇంతకన్నా పెద్ద పదవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తికి రాదు. అంత మంచి అవకాశాలు ఇచ్చారు నీకు కొడంగల్ ప్రజలు. కనీసం కొడంగల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాకు భేషజాలు లేవు, మేము సభాముఖంగా చెప్తున్నాం, నా 10 దూరంగా త్యాగం చేస్తా, మీరు 2-3 నెలల 6 హామీలు చేస్తున్నారు. ఈ రోజు కొడంగల్ గడ్డ నుంచి మీకు సవాలు ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే నువ్వు ఇయ్యాలంటే ఎంతసేపు అన్నా ఒక కంపెనీ మీటింగ్ లో ఎప్పుడు 6 నెలలు కడుపు మార్చుకుంటే రుణమాఫీ అయిపోతుంది అంట. 6 నెలలు కడుపు మార్చుకుంటే రుణమాఫీ అయితే కొడంగల్ గురించి ఒక 2 రోజులు కడుపు మార్చుకొని ఇవన్నీ చేయన్నా నీకు పాదాభివందనం చేస్తాం. కొడంగల్ ప్రజలు చాలా విషయాలు చేస్తారు, కానీ నీ శివయాత్రలు నీ దృష్టిలో పెట్టుకొని మాకు భేషజాలు లేవు, మేము సభాముఖంగా చెప్తున్నాం, నా 10 దూరంగా త్యాగం చేస్తా, మీరు 2-3 నెలల 6 హామీలు
చెప్పి ఈ రోజు కొడంగల్ గడ్డ నుంచి మీకు సవాలు ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే నువ్వు ఇయ్యాలంటే ఎంతసేపు అన్నా కూడా ఒక కంపెనీ మీటింగ్ లో ఎప్పుడు 6 నెలలు కడుపు మార్చుకుంటే రుణమాఫీ అయిపోతుందంట. 6 నెలలు కడుపు మార్చుకుంటే రుణమాఫీ అయితే కొడంగల్ గురించి ఒక 2 రోజులు కడుపు మార్చుకొని ఇవన్నీ చేయనా నీకు పాదాలు వందనం చేస్తాం. కొడంగల్ ప్రజలు చాలా విషయాలు చేస్తారు కానీ నీ శివయాత్రలు నీ కేసులు అంటే నువ్వు చీటింగ్ కేసు చేసినావు కేసులు పెట్టాలంటే ఈ దౌర్భాగ్యమైన జీవితం ఎందుకంటే విధంగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 10 మందితో తినిపించుకున్న వాళ్ళు కొడంగల్ ప్రజలతోటైనా రాష్ట్రం ఎట్లయినా ఎందుకంటే నువ్వు ఎట్లయినా చేయవు తెలుసు. కానీ కొడంగల్ ప్రజలన్నా నీకు గెలిపించినందుకు కన్నా నువ్వు అమలు చేస్తావని చెప్పి ఆశిస్తూ మీకు మంచి బుద్ధి ఇవ్వాలంటే చెప్పి కొడంగల్ ప్రజల అంబేద్కర్ గారికి విన్నవించుకుంటూ ఇంత చక్కటి అవకాశం కొడంగల్లో కూడా అసలు ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయో చూపించడానికి మేము మా పార్టీ తరఫున